ఈసారి ఎలక్షన్స్లో ఎవరు పార్టీ వస్తే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు ఏం చేసినాడు అన్న చెప్పండి. 5 సంవత్సరాల్లో ఏం చేసినాడు చెప్పండి. ఏం చేయలేదు. రుణమాఫీ చేయలేదు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఏం చేశాడో చేయలేదు. ఏం చేయలేదన్న. ఏం చేసినాడని నేను చెప్పాలా? ఏం చేయలేదు కాబట్టి రాండి చూపిస్తాను. మా ఊరి పల్ల రండి. రోడ్డు లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏం లేదు. ఏం చేసినాడు చంద్రబాబు 5 సంవత్సరాల్లో? అనేక సంక్షేమ పథకాలు పెట్టినాను, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, రైతులు బాగానే ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు. ఈ మధ్య ఏం చేస్తున్నాడు? ఇప్పుడు లాస్ట్లో ఇది 2,000 ఈ 3,000 అందరికి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మాది రుణమాఫీ కాలేదు. 4-5 సంవత్సరాలు ఏం చేసినాడు? ఏం చేయలేదు. రోడ్లు లేదు, ఇల్లు లేదు. పల్లెటూరులో వచ్చి చూడండి ఏం చేసినాడు? ఏం చేయలేదు. ఈ పత్తికొండ తాలూకులో ఏం చేసినాడు చెప్పండి. ఏం చేయలేదు అక్కడ ఈ పక్క. ఏం చెప్పాలని ఇంకా ఏం లేదు. జగన్ వస్తాడు, అన్ని జరుగుతుంది ఇక్కడ. జగనే రావాలనుకుంటున్నావు. సరే, ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ మోస్ట్, చాలా ప్రపంచ గుర్తింపు చెందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చేశాడు. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్గా ఉన్నది. చాలా డెవలప్మెంట్ చేశాడు. నీకేం కనబడతలేదు ఇక్కడ ఏం చేసినాడు? ఏమేమే కనపడలేదు. ఏం చేయలేదు. పక్కన ఏడన్నా చేసినాడో తెలియదులే కానీ మా పక్క ఎవడు చేయలేదు. చేసినాడా ఎవరన్నా చెప్పండి. యాడ్ చేసినాడు మా పక్క చిత్తూరండి. ఎవరు ఏం చేయలేదు. మా పక్క అసలు చేయలేదు. వాస్తవంగా చూపిస్తాను. నువ్వు నాతో పాటు రా, చూపిస్తాను మొత్తం. ఈ అబద్ధం ఉంటే సరే. ఓకే, రుణమాఫీ కూడా కాలేదు. రుణమాఫీ చూపిస్తా. ఏమే కానీ చేయలేదు. రోడ్డు లేదు, మా ఊర్లో నిల్లు లేదు, ఏమీ లేదు. ఏమే కానీ లేదు మా ఊరు పక్క. నేను చూపిస్తా. ఎవడు గెలిచా ఎవడన్నా రాని బాధ లేదు మాకు. ఎవడన్నా చేస్తే చేసినాడని చెప్తాం. ఏం చేయింది ఏం చెప్తాం మేము? ఏం చేయలేదు కాబట్టి చెప్తున్నామన్నా. ఏం చేయలేదు. ఓకే, ఈ పత్తికొండ నియోజకవర్గంలో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేనే స్థానికంగా, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలు ఇక్కడ కేఈ కృష్ణమూర్తి ఎలాంటి అభివృద్ధి చేయలేదా? ఏం చేయలేదు. ఏమే కానీ చేయలేదు. కేఈ కృష్ణమూర్తి ఏం చేయలేదు. నిన్న వచ్చినాడు, 4 కూడా కలిసలేదు. బోడిబండ కాడ వచ్చినాడు మా ఊరు పక్కనే. 4 జనాలు కూడా లేరు ఆయన వెనకాల. ఎందుకంటే ఆయన చేస్తే వచ్చారు. ఆయన ఏం చేయింది ఎందుకు వచ్చారు? 4 కూడా లేదు ఆయన వెనకాల. ఎవరు కానీ రాలేదు. సరే నాయక్ భాయ్, నేను ఒక స్టేట్ క్వశ్చన్ అడతా. సరే, వీళ్ళు చేయలేదు. సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు చేయలేదు, ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేయలేదు, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఈ పత్తికొండకు చేసింది ఏం లేదని మీరు అంటున్నారు. రైట్, మరి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు బాగుంటావని నువ్వు అనుకుంటున్నావు? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మాకు జగను రాకపోయినా ఇప్పుడు ప్రస్తుతానికి మాకు నీళ్ళు ఇచ్చినారు, మాకు బాగా ఉండాలి. ప్రస్తుతానికి ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. జగన్ ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆయన అధికారంలోకి రాలేదు కదా, చేస్తాడని నమ్మకం ఎలా ఉంది? వాళ్ళ నాయన ఉన్నప్పుడు బాగా చేసినాడు. ఇప్పుడు కూడా ఆయన వస్తే ఏం చేస్తాడని మేము అనుకుంటాం. నమ్మకం. కానీ ఈసారి నువ్వు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తావు? జగన్కే. పక్కా ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారు? మీ అభిప్రాయం చెప్పండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న ఇంకో రకంగా ఆలోచించిన ఒక నారా చంద్రబాబు నాయకత్వాన్నే ఈరోజు అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులు చెప్తుండొచ్చు, ఏది మేము వస్తే ఏది చేస్తామని. ఈరోజు ఒక ఆయన ఏజ్కి, చంద్రబాబు నాయుడు ఏజ్కి ఒక ఆవేశంతో మాట్లాడుతున్న జగన్ని జనం నమ్మే స్థితిలో ఎవరు లేరు. ఈరోజు నమ్మల్లా అభివృద్ధి కావాలంటే ఈరోజు మన తెలంగాణ ఎప్పుడైతే మనకి ఈరోజు డివైడ్ అయిపోయిన తర్వాత అప్పులతో కూరుకున్న ఈ ఏపీని ఈరోజు కాపాడిన ఒకే ఒక వ్యక్తి అంటే నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే ఒక చంద్రబాబు నాయుడు సాధ్యం తప్ప ఇంకో నాయకునితో అయితే జరిగే ప్రసక్తి లేదు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడతారు? ఇప్పుడు 2,000 ఇస్తే నేను 3,000 ఇస్తానంటాడు. అయ్యా, నీకు ఒక పొందన లేదు, నీ ఏ టైంలో ఎట్లా మాట్లాడతావో తెలియదు. ఎవరు? జగన్ బాబు. కానీ ఈరోజు నీకు వయసు లేదు, వయసు తీసుకోనంటే ఈరోజు ఎక్కడన్నా ప్రచారం ఇస్తే చంద్రబాబు నాయుడు ఉరిదీయండి, కాల్చిపారండి అనే వ్యక్తిని ప్రజలు ఎవరు నమ్మరు. అదే వాస్తవము. ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఎంత? మీ కుటుంబానికి కానీ మీకు కానీ అందిన ఫలాలేంటి? ఈరోజు పత్తికొండ తాలూకా సుస్యశ్యామలుగా అయింది. ఎందుకు అయింది అంటున్నానంటే డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత ఈరోజు వాటర్ సమస్య లేకుండా చేసిన మహనీయుడు ఒక కేఈ కుటుంబం డిప్యూటీ సీఎం గారు కేఈ శ్యాంబాబు గారితో సాధ్యమైంది. ఈరోజు బీటీ రోడ్ ఇందాక ఒక ఆయన చెప్పాడు, లేదు మా తాండాలో రోడ్లు లేవున్నారు. తన అభిప్రాయం అది. నేను చెప్తున్నాను ఆ విషయం పైన. ఈరోజు ప్రతి తాండాకి బీటీ రోడ్ వేసిన ఘన చరిత్ర ఒక టీడీపీకి, ఒక డిప్యూటీ సీఎం గారికి చెందా తప్ప ఒక ఉత్తరం ఆయన గమనించాలి. ఈరోజు బీటీ రోడ్లు ప్రతి తాండాకి వేసిన వ్యక్తి తుగ్గిలి మండలం కానీ, మధ్యకేర మండలం కానీ, పత్తికొండ మండలం చేసిన వ్యక్తి అంటే ఒక కేఈ కృష్ణమూర్తి గారు. ఈసారి ఎన్నికల్లో
మళ్ళీ చంద్రబాబు నాయుడే కావాలంటున్నారు. ఖచ్చితంగా మీరు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తారు? మేము నారా చంద్రబాబు నాయకత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఆయనే మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, మా రాతలు మార్చాలన్న ఈ డెవలప్మెంట్ చేసిన ఒకే వ్యక్తికి చంద్రబాబు నాయుడుతో సాధ్యమైతే తప్ప ఎవరితో కాదని నేను ముక్తకంఠతో చెప్పగలను. రైట్. మరి కొద్ది రోజుల్లోనే మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉంటాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఈ రాష్ట్రానికి? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రజల బ్రతుకులన్నీ బాగుంటాయి? మీ అభిప్రాయం చెప్పండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రజల్లో మీరు కూడా కోరుకుంటున్నారు? నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలి? ఎందుకోసం? రుణమాఫీ పూర్తి కాలేదు, డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు. ఆ రెండేనా ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. కొంచెం పరిపాలన కూడా అస్తవ్యస్తంగానే ఉంది. ఏది చెప్పింది సరిగ్గా చేయడంలో. అంత సీనియర్ లీడరు చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిండు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని సింగపూర్ సిటీ, అమెరికా లాగా చేస్తాడు. మీరేమో అభివృద్ధి జరగలేదంటున్నారు. ఎలా తీసుకోవచ్చు? అభివృద్ధి కొంత ప్రాంతానికే పరిమితమైంది. రాష్ట్రం మొత్తం మీద పరిమితమైంది. రాయలసీమకి ఏం పెద్దగా అభివృద్ధి జరిగినట్లు కనిపించడం లేదు. మొత్తం మీద ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలాంటి అభివృద్ధి చెందలేదంటారా మీరు? జనరల్గా జరిగేవి జరుగుతుంటాయి. ప్రత్యేక అభివృద్ధి అనేది ఏం కనిపించలేదు మొత్తం మీద. సరే, పత్తికొండ నియోజకవర్గానికి వద్దాం. ఇక్కడ ఎమ్మెల్యే టీడీపీ, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. కనీసం పత్తికొండ కన్నా ఏమైనా డెవలప్ చేశారు ఈ 5 సంవత్సరాలు ఈ లోకల్ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి? చెరువులకు నీళ్ళు ఇడుస్తామని ఇడసలేదు. అంద్రేనివా కాలువ ఈ ప్రాంతంలో పోయినా కూడా రైతులకి ఏం పెద్దగా ఉపయోగపడింది ఏం లేదు. భూములు కోల్పోయినారు. నీళ్ళు ఈ ప్రాంతం నుంచి పారినా కూడా రైతులకి ఎటువంటి ప్రయోజనము కలగలేదు. అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా పత్తికొండ నియోజకవర్గానికి ఏం చేయలేదా? అది అందరికీ కనపడుతుంది. నేను చెప్పేది ఏముంది, నీళ్ళు ఈడే పోతుండే, అంద్రేనివా కాలువ పోతుంది, నీళ్ళు మా ప్రాంతానికి పైసా కూడా ఉపయోగం లేదు. కనీసం ప్రజలకు అందుబాటులోనే ఉంటాడా ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే? అందుబాటులో ఉంటారు, పోయిన వాళ్ళకు ఉంటారు, కలుస్తారు. ప్రజలకి కనపడేది చూసేది చేయాలి. అది అందుబాటులో ఉండాలి లేదనేది కాదు సమస్య. పని జరిగిందా లేదా, కనపడిందా లేదా అనేది చెప్పండి. ఈసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి. వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా. ఎందుకంటే కట్టుబట్టలతో మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత కట్టుబట్టలతో బయటకు వచ్చినాము. మన కుటుంబాన్ని మనం సరిగా పోషించలేము. ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నాడు మన కోసము. ఆయన ఒక దేశ ప్రధాని హోదాలో ఉండి కూడా మనకి ఏమి చేయకపోతే కూడా ఆయన ఈరోజు వాళ్ళు ఈ నిధులు ఇవ్వకుండా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా ఆయన అన్ని రకాల చూసుకొని వస్తున్నాడు. పింఛన్లు పెంచడం కానీ, గ్రామాల సీసీ రోడ్లు కానీ, పొదుపు మహిళలు కానీ అన్ని రకాల సహకరిస్తున్నాడు. ఎవడండి వాడు? కేసీఆర్ మనల్ని దున్నపోతులతో పశువులతో పోలుస్తున్నాడు. అట్లా కొంత జత కడతాడు వాడు. ఎవడయ్యా కేసీఆర్? వాడిని కేసీఆర్తో కలిసినాడు కాబట్టి నరేంద్ర మోడీని వైఎస్ఆర్ పార్టీని భూస్థాపితం చేస్తాం మా ఆంధ్రప్రదేశ్లో. ఎవడయ్యా వాడు? కేసీఆర్ వాడు అంతే చూస్తాం. వాడు సిగ్గులేదా? వాడు వచ్చి మన జగన్ మీటింగ్ పెడితే, బీసీ సదస్సు పెడితే కేసీఆర్ తెలంగాణ నుంచి బస్సులు వచ్చినాయి. నేను మాట్లాడేది కేసీఆర్ గురించి కానీ వేరే రాష్ట్రం గురించి కాదు. మాట్లాడేది నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను మిమ్మల్ని స్టేట్ క్వశ్చన్ ఒకటే ఇస్తున్నాను. వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఏ పార్టీకి మీరు అధికారం ఇవ్వబోతున్నారు? ఒక ఓటర్గా మీరు చెప్పండి. రాజకీయాలు వద్దు. మా ఓటర్గా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం బాగుంది. ఆయన వస్తే ఒకసారి డెవలప్మెంట్ జరుగుతుంది, అన్ని పూర్తవుతాయి. ఆయన రాకపోతే రాజధాని మారుతుంది, మొత్తం అస్తవ్యస్తంగా అవుతుంది. మొత్తం పిల్లలు ఎవరికి ఉద్యోగాలు ఉండవు, చదువులు ఉండవు, రౌడీజము, గూండాయిజం అన్ని జరుగుతాయి. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రావాలా. రైట్. 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు నీకు ఏం చేశాడు? అన్ని చేసినాడు. ఏం చేశాడు? నాకు సమస్యలు లేవు. 4 పథకాలు చెప్పు. చంద్రబాబు నాయుడు ఎటువంటి రంకులు, రామాయణాలు, రౌడీలు గివుడీలు ప్రోత్సహించాడు. సమానంగా అందరికి ఒక బీసీలకు అయితే, ఎస్సీలు అయితే, ఎస్టీలు అయితే అన్ని రకాలను కలుపుకొని పోయిన ఒక బీసీలు ఈరోజు నిలదొక్కున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గెలుస్తాడు. ఆయన చేసే పథకాలు కానీ అన్ని కానీ అందిందా? పథకం అందింది. ఏ పథకం అందింది? మాకు ఓసీ కార్పొరేషన్ చేశాడు. మా ఓసీలము నిరుపేదలు, మేము ఓసీలము. నేను వైశాసు నిరుపేదలు. ఈ రోజు ఆయన నిరుపేదలకు కూడా ప్రవేశపెట్టారు. రిజర్వేషన్లు అయితే ఓసీ మా జీవితం, నా పుట్టిన చరిత్రలో కూడా ఓసీలకు ఇచ్చిన చరిత్ర లేదు ఒక చంద్రబాబు నాయుడే. అందువల్ల జీవితాంతం మీ బతికున్నంత వరకు చంద్రబాబు నాయుడు తప్ప మాకు ఎవరే కానీ దేవుడు లేడు. మా ఇంట్లో 3 పింఛన్లు వస్తున్నాయి. మా అమ్మళ్ళు 2 ముసిలోళ్ళు ఎందుకు వాళ్ళు అభయస్థంలో ఉన్నారు. మా నాన్న ఏజ్ బారు 3 పింఛన్లు చేసినాడు మా ఇంట్లో. మా కుటుంబాన్ని మేము సాకపోయినా మా తల్లిదండ్రులు మా మీద ఆధారపడకుండా బతుకుతున్నారు. 10 సంవత్సరాలు తెచ్చి వాళ్ళు 30 సంవత్సరాలు బతుకుతారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. పింఛన్ వచ్చిన వాళ్ళే కాదు, పింఛన్కి వచ్చిన వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది ఓట్లేస్తాము, గెలిపిస్తాం. జై తెలుగుదేశం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.